నిందిస్తున్న వారందరినీ దూరం చేసుకోకండి. పొగుడుతున్న వారందరికీ పల్లకి మోయకండి. కావాలని నిందించిన వారు ఉంటారు. మీకు మంచి జరగాలని నిందించిన వారు కూడా ఉంటారు. ప్రతిఫలం కోసం పొగిడేవారు కూడా ఉంటారు. ప్రతీకారం కొరకు పొగిడేవారు కూడా ఉంటారు. ఎవరు ఏ విధంగా అనుకున్నా సరే మనలోని లోపాలను, విశేషాలను అంతర్మథనం చేసుకొని పరిశీలించుకొని రోజు పొగడ్తలు పరిచారకులుగా, నిందల విజయానికి నిచ్చెనగా అయిపోతాయి. మిత్రమా, చనిపోవడానికి చాలా ధైర్యం కావాలి అంటారు. కానీ అంత ధైర్యాన్ని బ్రతకడానికి ఉపయోగిస్తే ఓ అద్భుతం సాధించుకోవచ్చును. ఖచ్చితంగా నువ్వే అద్భుతంగా మారుతావని గుర్తుంచుకో. అక్కడ మాటలు ఇక్కడ, ఇక్కడ మాటలు అక్కడ చెప్తూ గొడవలు పెట్టే చోద్యం చూస్తుంటారు. కానీ గుర్తుపెట్టుకో, అది కలిగించే ఆనందం కలిగించవచ్చు. ఇద్దరి మధ్య పెట్టిన చిచ్చు చివరికి ఎవరూ లేని ఒంటరి పక్షులను చేస్తుంది. ఈ రోజుల్లో బ్రతకాలి అంటే డబ్బైనా ఉండాలి, లేదంటే టాలెంట్ అయినా ఉండాలి, లేదంటే ధీటుగా సమాధానం చెప్పే నోరైనా ఉండాలి. ఒకప్పుడు నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని వారు, ఇప్పుడు నోరు మంచిదైతే ఊరంతా మనల్ని వేలెత్తి చూపించేవారే, విమర్శించేవారే. డబ్బులు బాగా సంపాదించాలన్న కోరిక సహజమే. కానీ రెండు పడవల మీద కాలేస్తే పడిపోతాం. ఏ దారైతే ఎంచుకున్నావో దానిలోనే రాణించడానికి ప్రయత్నించాలి. తక్కువ టైంలోనే ఎక్కువ డబ్బులు సంపాదించాలని అత్యాశతో రెండు వేరువేరు పనుల్లో కాలు పెట్టొద్దు. ఆశ మనిషిని నడిపిస్తే దురాశ నాశనానికి దారి చూపిస్తుందని గుర్తుంచుకో. మిత్రమా, కొన్ని బంధాలు వదిలేసుకుంటే బాగుండు అనిపిస్తుంది. కానీ వదిలేయాలన్న తేలిగ్గా వదిలిపెట్టలేము కదా. అది వాళ్ళు చూపించే అంత గొప్ప ప్రేమ కోసం కాదు, మనసు పంచుకున్న బంధం కదా, తెంపుకోలేమంతే. ఒక విషయం గుర్తుంచుకో మిత్రమా, పట్టించుకోవటం లేదని బాధపడకు. నిజం తెలుసుకో, నీ అవసరం లేదు వాళ్ళకి. కోరికలు తీరిస్తేనే మొక్కుబడి చెల్లిస్తారు దేవుడికి కూడా. లేకపోతే దేవుడిని మార్చేసుకునే రోజులివి. మనం ఎంత చెప్పండి. అవసరం లేదంటే నువ్వు ఎంత దిగినా నిన్ను ఎప్పుడూ కూడా హక్కున చేర్చుకోరు. ఒక పక్కన నిన్ను పడేస్తారు అంతే. భార్యాభర్త గొడవ పడకపోతే అసలు వారు భార్యాభర్తలే కారు. నిజమైన ప్రేమలోని అలకలు ఉంటాయి, కలతలు కూడా ఉంటాయి, బుజ్జగింపులు కూడా ఉంటాయి. అసలు ఎలాంటి గొడవలు లేకపోతే ఒకరినొకరు అర్థం చేసుకోకుండా సర్దుకుపోయినట్లే నటిస్తున్నారని అర్థం. అన్యోన్యత అంటేనే అంటి ముట్టనట్లు ఉండడం కాదు, అన్నీ తానే ఒకరికి ఒకరై ఉండడం. మిత్రమా, గొప్పగా సంపాదిస్తే నోట్ల కట్టలతో కాలుస్తారా? లేదు కదా. సంపాదన ఎక్కువైతే ఆస్తులు పెరుగుతాయి, అంతే కదా. అదే నీకున్న డబ్బుతో కొద్దిపాటి సహాయం చేయి. నువ్వు సంపాదించిన పుణ్యం నిన్నే కాదు, మీ కుటుంబాన్ని రక్షిస్తుంది. అలాగని ఇంట్లో వాళ్ళకి కూడా లేకుండా ఉన్నదంతా ఊడ్చి పెట్టమనట్లేదు. 90% నీకు ఉంచుకొని 10% సహాయం చేయి. ఎంత గొప్పగా బ్రతకామనేది ముఖ్యం కాదు. ఏదైనా ఒక తప్పు చేసి అది భర్త అర్థం చేసుకొని చేరదీస్తే దాని అర్థం బానిసలాగానే బతకాలని కా ఇంకాస్త ఏమైనా కోప్పడితే చాలు, అప్పుడు నువ్వు అలా చేశావు, నేను అర్థం చేసుకోలేదా అని మొదలు పెడతారు. అర్థం చేసుకోవడం అంటే మాట మాటకి ఆ తప్పును గుర్తు చేయడం కాదు, మళ్ళీ గుర్తు రాకుండా గుర్తు చేయకుండా ఉండడం అని నువ్వు తెలుసుకోవాలి. మిత్రమా, చేసిన పొరపాటును అనుక్షణం తలుచుకొని నలిగిపోకు. 10 మందికి ప్రచురించవద్దు. నువ్వు మారే ఆస్కారం కూడా ఇవ్వదు. పొరపాటు అని తెలుసు కానీ మళ్ళీ అది చెయ్యొద్దు. ఇంకో పొరపాటు చేయకు. తప్పు చేసేవాడి మనిషి, తప్పుని తెలుసుకున్నవాడు గొప్పవాడిగా మారుతాడు అని గుర్తుంచుకో. మిత్రమా, ఉన్నప్పుడు విలువ తెలుసుకోవడానికి ప్రయత్నించని మనసు కోల్పోయినప్పుడు వెక్కి వెక్కి ఎంత ఏడ్చినా, నువ్వు మానసికంగా బాధపడినా చూసేందుకు ఎవరూ కూడా ఉండరు. మిత్రమా, మీకు నిజంగా ఒక మాట చెప్పనా? పీరియడ్స్ అంటే అదొక అంటో జబ్బో కాదు. ఇదివరకటి రోజులలో మిక్సీలు, గ్రైండర్లు ఉండేవే కాదు. ఆడవాళ్ళు మిషన్ లేకుండా స్వయంగా వాళ్ళే చేసుకోవాల్సి వచ్చేది. అందుకే కనీసం అప్పుడైనా రెస్ట్గా ఉంటారని ఆ 3 రోజులు దూరంగా ఉంచేవారు. అది కాలక్రమమైన దూరంగా ఉంచేసే అదొక అంటులా, పాపంలా చిత్రీకరిస్తున్నారు. పీరియడ్స్ ఉంటేనే కదా పిల్లలు పుడతారు, తెలుసుకోండి. అది అంత అపవిత్రంగా చూడాల్సిన పని లేదు. ఆ 3 రోజులు బట్టలను ఉతికేస్తే పసుపు నీళ్లు చల్లేస్తారు. మరి దేహం ఎలా శుద్ధి చేయాలి? నమ్మకాలు, మూఢత్వం ఉండకూడదు. కాస్త ఆలోచించండి.
జీవితం చాలా చిన్నది. పగలు, ప్రతీకారాలు వద్దు. నిజమే, మనల్ని మోసం చేసేవాళ్ళు ఎదుగుతూ ఉంటే అలాగే ఉండాలా అనిపిస్తుంది. కానీ నువ్వు మోసపోయింది మాత్రమే. గుర్తు చేసుకో మిత్రమా, ఏ విషయంలో నిన్ను మోసం చేశారో అక్కడే గెలిచి చూపించు. ఆ గెలిపే నీ ప్రతీకారం, వాడి పతనం అని గుర్తుంచుకో. మిత్రమా, రాముడు ఉన్న కాలంలో రావణాసుడు కొన్ని నీతులు, నియమాలను పాటించాడు. అందుకే రాముడు ధర్మాన్ని తప్పకుండా ఉన్నాడు. కృష్ణావతారంలో ఏమాత్రం ధర్మాన్ని లెక్కచేయని పాపాత్ములు పుట్టుకొచ్చారు. పాండవులు నిరాయుధుడిగా మిగిలిన కర్ణుని బాణంతో ప్రాణం తీశారు. దుర్యోధన్ని తొడలపై కొట్టి చంపడం, దుశ్శాసుని స్థానంపై చీల్చి చంపడం, అధర్మంగా పోరాడుతున్న ధర్మాన్ని నిలబెట్టడానికి చేసే ప్రయత్నంలో కృష్ణుడు పాండవులకు అండగా నిలిచాడు. ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలో అలాగే చెప్పాలి. పెళ్ళికి ముందు ప్రతి అబ్బాయి కోరిక ఒక చిన్న ఇల్లు, ఒక చక్కటి పెళ్ళం, ఒక మంత్ మూవీ, ఎప్పుడో ఒకసారి ట్రిప్పు, చిన్నపాటి గొడవలు అని అనుకుంటారు. కానీ పెళ్ళయ్యాక నా భార్య ఆ అమ్మాయిలా ఉంటే ఎంత బాగుంటుందో అని అనుకుంటారు కదా. ఇది చాలామంది అనుకుంటారు. ఇది విచిత్రం కదా. మీలో ఉన్న శారీరక లోపం చూసుకొని బాధపడకు. ఆ లోపాన్ని తలుచుకొని బాధపడుతూ ఉండడం మాత్రమే నీ తప్పు. లోపాన్ని నీ విజయానికి చిహ్నంలా చేసుకో. మిత్రమా, చెప్పడం తేలికే అని అనుకుంటారేమో. నిజమే, కానీ బుద్ధి లోపం కన్నా శారీరక లోపం అతి పెద్దదేమీ కాదు. నీ ఆత్మవిశ్వాసం ముందు ఏదైనా చిన్నదని గుర్తుపెట్టుకో. మిత్రమా, నిన్ను నిజంగా ఒక అమ్మాయి ఇష్టపడితే ఆమె నీ నుంచి ఏమీ ఆశించదు. కేవలం నువ్వు మాట్లాడితే చాలు అనుకుంటుంది. నువ్వు ప్రేమతో ఉంటే చాలు అనుకుంటుంది. నువ్వు తనపైన కేర్ చూపిస్తే చాలు అనుకుంటుంది. ఏమీ ఆశించదు కూడా. అలాంటి అమ్మాయి నీ జీవితంలో ఎదురుపడితే అసలు వదులుకోవద్దు. చాలామంది కూడా డబ్బు కోసమో లేదంటే నీ ఆస్తి కోసమో ఇంకా దేనికోసమో వ్యామోహం పడి నీ వెంట పడుతూ ఉంటారు. కానీ కొంతమంది అమ్మాయిలే నిన్నుగా ప్రేమిస్తారు. అలాంటి అమ్మాయిలు ఎదురుపడితే అసలు వదులుకోవద్దు. ఏ వ్యక్తి అయినా ఇప్పుడు పూర్తిగా ముక్కుసూటిగా ఉండరాదు. ఎందుకంటే ప్రవాహంలో ముందు కొట్టుకుపోయేవి సూటిగా ఉండే చెట్లే కానీ వంగిపోయి ఉన్న చెట్లు కాదు. మిత్రమా, మీ దగ్గర ఏమీ లేనప్పుడు మీ దగ్గర ఉండే ఓపిక, మీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు మీ ప్రవర్తన, ఈ రెండు విషయాలు మీరు ఎలాంటి వారో తెలియజేస్తాయి. మిత్రమా, చెంపదెబ్బ కొట్టేవారిని క్షమించవచ్చు, కానీ జీవితం మీద దెబ్బ కొట్టేవారిని ఎప్పటికీ క్షమించకు. ఈ 3 లక్షణాలు ఉన్న స్త్రీ ఎప్పటికీ మంచి భార్య కాలేదు. 1. భర్త ఎప్పుడూ తన మీదే దృష్టి పెట్టాలి అనుకోవడం. 2. తను చెప్పిందే ఎప్పుడూ భర్త వినాలి అనుకోవడం. 3. సర్దుబాటు గుణం లేకుండా భర్తకు ఎదురు తిరిగి మాట్లాడడం.